గ్రామములో మూలపేటలో నివాసం ఉంటున్న ప్రజలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న గ్రామ పెద్దలకు, అధికారులకు, నాయకులకు, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన సంఘమంతుడికి కూడా లోకరక్షకుడని యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్య పరిచర్య నిమిత్తము ప్రార్థన చేద్దాం. దేవుడు ఇప్పటి వరకు పాటల ద్వారా నామాన్ని మహిమపరిచయం, ఆరాధనలోని వాక్య పట్టణం దేవుడు తోడుని అనుగ్రహించడం బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము నిమిత్తము ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి, తలలు వంచండి. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడు వెన్న దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన సంవత్సరం అంతయు ప్రభా మీ సజీవమైన రెక్కల చాటున మమ్మలను కాచి కాపాడి మా కుటుంబము కన్నీటితో తండ్రి ప్రభా తండ్రి ఉన్నప్పటికీ ప్రభా నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి మాకు నూతన బలాన్ని, శక్తిని, నూతన ఆలోచనలతో తండ్రి నీ పరిచర్యలో ముందుకు కొనసాగడానికి ప్రభా మాకు ఇస్తున్న ఆరోగ్యమును బట్టి, బలమును బట్టి, జ్ఞానమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఏపాటి వారము, ఎన్నిక లేని వారము, మనుషుల చేత తృణీకరింపబడుతున్న మమ్మలను మీరు ఎన్నుకొని తండ్రి నీ పరిచర్య బాధ్యతను మా మీద, మా భుజాల మీద ఉంచి ప్రభా నీ విలువైన మాటల చేత తండ్రి మమ్మలను తండ్రి ఈ ప్రాంత ప్రజలను మీరు దర్శిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందరైతే శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారో వారందరూ హృదయాలను మీరు తెరవండి ప్రభా. వారందరూ మనస్సులను మీరు మార్చండి. వారందరూ ఆలోచనలు మీరు ప్రభా తండ్రి మీ వైపుకి మీరు మళ్ళించండి తండ్రి. మీరే నిజమైన దేవుడు అని, మీరే రక్షించే గొప్ప నాదుడు అని, నీవే గొప్ప పరిశుద్ధుడు అని, నువ్వు తప్ప మరొక దేవుడు లేడని ప్రభా ఈ మూలపేటల్లో ఎందరైతే శబ్దం ద్వారా, సోషల్ మీడియా ద్వారా నీ మాటలు వింటున్న ప్రజలందరినీ మీరు దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించు. కొన్ని నిమిషాలు ప్రభా నీ వాక్యము విత్తుతుండగా ప్రభా నీ మెల్ల స్వరమును మాకు వినిపింపచేయండి. నీ ఆలోచనలు, చిత్తము ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. నేను అర్థం చేసుకునే మనస్సును, నీ చిత్తము తెలుసుకునే ఆలోచన మాకు దయచేయండి తండ్రి. ప్రభా మాట్లాడుతున్నది నేనప్పటికీ ప్రభా నా ద్వారా నీ స్వరాన్ని వినిపించండి. నీ ఆలోచనలు నువ్వు ప్రభా తండ్రి ప్రజలతో మీరు నేరుగా మాట్లాడి మా ఆత్మలను బలపరచడానికి సహాయం దయచేయమని, కృప చూపించమని ప్రభా తండ్రి ఈ సమయం మీ స్వాధీనపరుచుకొని మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమకరంగా ఆరాధన జరగడానికి మీరే కృప చూపించమని, కనికరించమని, జాలి చూపించి దయ చూపించమని, మహిమ మాత్రం మీరు పొందుకోమని మా కొరకు త్వరలో రానయ్యున్న మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అద్భుతమైన సందేశం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఆ మాటలు వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసు దేవుడు అనుగ్రహించేలాగున మనమందరము సిద్ధ మనసుతో, దేవుని ఆలోచనతో, దేవుని యొక్క ప్రేరణతో మనమందరము దేవుని సన్నిధానములో దేవుడు చూస్తున్నాడనే భయభక్తులతో మనమందరం వాక్య సందేశాన్ని అందరూ జాగ్రత్తగా విందాం. మరి మాటలుంటున్న గ్రామ ప్రజలందరూ ముఖ్య గమనిక, మీకు చక్కగా స్వరం వినిపిస్తుంది కనుక, మాటలు వినిపిస్తున్నాయి కనుక మీరందరూ మరి మీ పనులు చేసుకుంటూ ఈ విలువైన మాటలు మీరు అందరూ వినవలసిందిగా మొదటిగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం నీవు దేవునికి తెలుసా. నీవు దేవునికి తెలుసా. ఈరోజు చూడండి, భూప్రపంచములో దేవుడిని ఎరగలేని వారు, క్షమించండి దేవుడు లేడు అన్నవారు తప్ప ప్రతి ఒక్కరికి నాకు దేవుడు తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు పుట్టించాడని తెలుసు, దేవుడు ప్రకృతిని సృజించిన వాడని తెలుసు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈ ప్రకృతిని శాసిస్తున్నాడు, మనుషులందరిని పుట్టించిన వాడు ఆయనే అని ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఆయన నాకు తెలుసు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను, దేవుడు ఉన్నాడని నాకు తెలుసు, ఆ దైవము నేను స్తుతిస్తున్నానని నాకు తెలుసు, ఆ దేవుని నేను ఆరాధిస్తున్నానని నాకు తెలుసు, ఆ దేవునికి నేను మొక్కుబడులు చెల్లిస్తున్నానని నాకు తెలుసు, ఆ దేవుని కొరకు నేను అనేకమైన కోరికలు కోరుకుంటున్నానని కూడా నాకు తెలుసు. దేవుడు ఉన్నాడని ప్రతి మనిషికి తెలుసు. అయితే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఉన్నాడని నీకు తెలుసు, కానీ నీవు దేవునికి తెలుసా? అర్థమైందా? మరొకసారి, దేవుడు ఉన్నాడని తెలిసిన మనుషులారా, దేవుడు ఉన్నాడని
కొలుస్తున్నా, ఆరాధిస్తున్నా ప్రజలారా, విశ్వాసులారా, ప్రజలారా, మరి మనము దేవునికి తెలుసా? దేవుడు ఉన్నాడని మనకు తెలుసు, మనము దేవునికి తెలుసా? ఒక మంచి ఉదాహరణకి మీకు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. మనకి డిప్యూటీ సీఎం ఉన్నాడా? పవన్ కళ్యాణ్. మరి పిఠాపురం నియోజకవర్గంలో మనము ఈ నియోజకవర్గానికి చెందిన గ్రామము కనుక ఈ మూలపేట గ్రామం, యు కొత్తపల్లి మండలము. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు. ఏమైనా ప్రయోజనం ఉంటుందా మనకి? నాకు పవన్ కళ్యాణ్ తెలుసండి, డిప్యూటీ సీఎంగా తెలుసండి, ఉమ్మడి ప్రభుత్వంగా తెలుసండి, మా సీఎం చంద్రబాబు నాయుడు అండి, మాకు ప్రధానమంత్రి మోదీ అండి అని మన అందరికీ తెలుసు కదా. ఏమైనా ప్రయోజనం ఉందా? ఒక మనిషి, ఒక సీఎం కానీ, ఒక అధికారి కానీ, ఒక నాయకుడు కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక డిప్యూటీ సీఎం కానీ నాకు తెలిస్తే ప్రయోజనం ఏమైనా ఉన్నదా? మరి ఎప్పుడు మనిషికి ప్రయోజనం ఉంటుందంటే, ఇదిగో డిప్యూటీ సీఎంకి నేను తెలుసు కదా, డిప్యూటీ సీఎంకి నాకు పరిచయం ఉంటుంది కదా, సీఎం గారికి కూడా నాకు పరిచయం ఉంటుంది కదా, ఎమ్మెల్యేకి కూడా నాకు పరిచయం ఉంటుంది కదా, అప్పుడు నాకు ప్రయోజనము. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఇదిగో నాకు డిప్యూటీ సీఎం తెలుసు, నాకు ఎమ్మెల్యే గారు తెలుసు, నాకు ఊర్లో కౌన్సిలర్ తెలుసు, ప్రెసిడెంట్లు తెలుసు, కార్పొరేటర్లు తెలుసు అని మనము ఆయనకి తెలిస్తేనే పని అవుతుంది. ఏదైనా ఒకవేళ ప్రభుత్వంలో నుంచి మనం ఏదన్నా పొందుకోవాలన్నా, నాయకుల సపోర్ట్ మనకు కావాలన్నా, ఖచ్చితంగా నాయకులకి మనము తెలిస్తేనే పని ఫాస్ట్గా అవుతుంది, ఫ్రీగా అవుతుంది. లేకపోతే కొన్ని పనులు జరగవు. అందరికీ తెలిసి సీఎం ప్రయోజనం ఏముండదు. కానీ మనకు సీఎం తెలియాలి, క్షమించండి, మనము సీఎంకి తెలియాలి. అందరికీ ఎమ్మెల్యే తెలుసు, అది గొప్ప కాదు. మనకి ఎమ్మెల్యే తెలుసు. ఇదిగో నీ పేరు పెట్టి ఎమ్మెల్యే నువ్వు వెళ్ళగానే పలకరించి నీ భుజమే చెయ్యేసి బాగున్నావా, ఎలా ఉన్నావు అనేసి ఊరి గ్రామం పరిస్థితులేంటి, మీ నియోజకవర్గ పరిస్థితులేంటి, మీ గ్రామంలో ఉన్న ఆ యొక్క కార్పొరేషన్లో ఉన్న ఆ వార్డులో ఉన్న పరిస్థితులేంటని ఒక ఎమ్మెల్యేని భుజమే చెయ్యేసి నేను అడుగుతున్నప్పుడు అప్పుడు పనులు జరుగుతాయి. నువ్వెవడవో తెలియకుండా ఏ ఎమ్మెల్యే దగ్గర కానీ, ఏ సీఎం దగ్గర కానీ, ఏ ప్రధానమంత్రి కానీ పనులు జరగవు. ఇప్పుడు డిప్యూటీ సీఎం వెళ్ళి, ఇదిగో అయ్యా మా యొక్క రాష్ట్రానికి, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని నిధులు ఇవ్వండి అని అడిగితేనే ఇస్తాడు. ఆయన తెలుసు కనుక. ఇప్పుడు నేను వెళ్ళి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని నిధులు ఇవ్వండి అని అడిగితే ఇస్తాడా? తెలిసిన వారికి ఇస్తాడా? తెలియలేని వారికి ఇస్తాడా? తెలిసిన వారికి సహకారుల పార్టీకి పనిచేసే వారికి, వారి నమ్మకస్తులకి, ఒక పరిచయం ఉన్న వారికి కొన్ని పనులు ఫ్రీగా అవుతాయి. రాష్ట్రం అభివృద్ధి పొందాలన్నా, ఏదన్నా ప్రభుత్వం నుంచి ఏదైనా పనులు జరగాలన్నా ఖచ్చితంగా మనము నాయకులకి పరిచయం ఉంటేనే పనులు జరుగుతాయి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నాకు దేవుడు తెలుసు అనుకోవడం గొప్ప కాదు, మనం కూడా దేవునికి తెలియాలి. అప్పుడే దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు, ఆయన కాపుదల, ఆయన దూతల కావలి ఉంచడము, మన అవసరాలు తీర్చడము, మన ప్రతి అక్కర్లు తీర్చడము ఎప్పుడు జరుగుతుందంటే మనము దేవునికి తెలియాలి. ఇదిగో నా కుమార్తె ఒక భక్తిపరురాలు భూమి మీద ఉంది, పలానా గ్రామంలో ఉంది, పలానా ఊరిలో ఉంది, పలానా రాష్ట్రంలో ఉంది, పలానా దేశంలో ఉందని నా కోసము దేవునికి తెలియాలి. కానీ నాకు దేవుడు తెలుసు అనుకుంటే కుదరదు. దేవునికి కూడా నువ్వు తెలియాలి. ఒక మాట అడుగుతున్నాను, ఒక ప్రశ్న అడుగుతున్నాను, చాలా సూటిగా అడుగుతున్నాను. ప్రశ్న జాగ్రత్తగా వినాలి. దేవునికి ఎవరు తెలీదా అమ్మా? దేవునికి ఎవరని తెలీదా? దేవుడు చూస్తున్నాడా? కీర్తనల గ్రంథం 139వ అధ్యాయంలో ఆయన ఎక్కడున్నా మనం చూస్తున్నాడా? అగాధంలోనికి వెళ్ళిపోయినా చూస్తున్నాడా? పాతాళంలోకి వెళ్ళిపోయినా అక్కడ ఉంటాడా? ఎక్కడికి వెళ్ళిపోయినా అక్కడ ఉంటాడా? ఆయన చూస్తున్నాడు. ఒక మాట చూపిస్తున్నాను చూడండి. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను మీకు అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 17వ వచనంలో సమస్తానికి ఆధారభూతుడైన సమస్తానికి ఆధారభూతుడైన దేవునికి ఈరోజు మనుషులు తెలియకపోవడం ఏంటి? సమస్తాన్ని కలిగి చేసిన వాడు ఆయనే కదా. ఈ భూమిని, ఆకాశమును, సముద్రమును, ప్రకృతిని, ప్రతిదానిని శాసించిన వాడు, ఆధారభూతుడు, కారకుడు, కారణమైన వాడు, ప్రపంచాన్ని కలగడానికి కారణమైన వాడు దేవుడు. ఆ దేవునికి మనం తెలియకపోవడం ఏంటి? విచిత్రం కదా.
విచిత్రంగా ఉంది కదా ఈ మాట. ఆయనకి మనం తెలియకపోవడం ఏంటి? అన్ని చూస్తున్నాడు, ప్రతి స్థలం వైపు ఆయన చూస్తున్నాడు కదా. నువ్వు ఎక్కడ ఏ చీకట్లో ఏ కార్యాలు చేసినా ఆయన ఖచ్చితంగా ఆయనకి తేటగా కనిపిస్తున్నాయి కదా. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో, 4వ అధ్యాయము 13వ వచనం, ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేను చదువుతున్న జాగ్రత్తగా వినాలి. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, ఫ్యాన్ కట్టండి. 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టి ఏదియు లేదు. ఆయనకి సమస్తము తేటగా కనిపిస్తుంది. ఆయనకి కనబడిన సృష్టి ఏదియు లేదు లేదు. ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. సమస్తం ఆయన కన్నులకు, ఆయన దేవునికి సమస్తము తేటగా కనిపిస్తున్న దేవునికి ఈరోజు మనము తెలియడం ఏంటి? విచిత్రంగా ఉంది కదా. దేవుడు నాకు తెలుసు అంటున్నామే, మరి దేవునికి నేను తెలియాలంటున్నామే, మరి సమస్తాన్ని తేటగా చూస్తున్న దేవునికి, ఆయన కన్నులకి తేటగా సమస్తము కనిపిస్తున్న దేవునికి మనము కనిపించట్లేదా? మన క్రియలు కనిపించట్లేదా? మన ప్రవర్తన కనిపించట్లేదా? మన అడుగు జాడలు కనిపించట్లేదా? సమస్తము తేటగా కనిపిస్తున్న దేవునికి మనము తెలియడం ఏంటి? మనం గుర్తుండడం ఏంటి? మనం సపరేట్గా మనము ఆయన దృష్టిలో ఉండడం ఏంటి? విచిత్రంగా ఉంది కదా. చూడండి, మనం ఏమనుకుంటామంటే నేను దేవుని నమ్మేసుకున్నాను, నేను దేవుని కీర్తనలు పాడుతున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను సంఘములో, మరి ప్రాముఖ్యంగా మైకి పెట్టుకుని దేవుని మాటలు ప్రకటిస్తున్నాను అనుకుంటాం. నేను దేవుని నమ్మేసుకున్నాను, వారం మందిరానికి వెళ్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, స్త్రీల కూడికలకి వెళ్తున్నాను, సిద్ధపాడి కూడికలకి వెళ్తున్నాను, యవనస్తుల కూడికలకి వెళ్తున్నాను, సండే స్కూల్కి వెళ్తున్నాను, కాంగ్ కొడుతున్నాను, పరిచర్య చేస్తున్నాను, బరకాలు ఎత్తుతున్నాను, కుర్చీలు వేస్తున్నాను, సంఘం అంతా క్లీన్ చేస్తున్నాను, శుభ్రం చేస్తున్నాను, తుడుస్తున్నాను. నేను దేవుని నమ్మేసుకున్నాను అంటాం. నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్య పఠనాన్ని నేను చదువుతున్నాను, ఆరాధన నేను చేస్తున్నాను అని మనం గొప్పగా చెప్పుకుంటాం తెలుసా. నేను దేవునికి తెలియకపోవడం ఏంటి? ప్రార్థన చేస్తున్నాను, ఖచ్చితంగా నేను దేవునికి తెలుసు. వాక్య పఠనం చదువుతున్నాను, ఖచ్చితంగా దేవునికి తెలుసు. నేను కీర్తనలు పాడుతున్నాను, ఖచ్చితంగా నా దేవునికి తెలుసు. నేను సంఘములో పరిచర్య చేస్తున్నాను కనుక ఖచ్చితంగా నా దేవునికి నేను తెలుసు అని అనుకుంటాం. సరిపోద్దా? ప్రార్థన చేస్తే సరిపోద్దా? వాక్య పఠనం చేస్తే సరిపోద్దా? పాటలు పాడితే సరిపోద్దా? వాయిద్యాలు వాయిస్తే సరిపోద్దా? సంఘములో పరిచర్య చేస్తే సరిపోద్దా? దేవునికి తెలిసిపోతామా? ఉపవాసం ఉంటే దేవునికి తెలిసిపోతామా? అంత మాత్రమే, ఆ పనులు మాత్రమే చేస్తేనే దేవునికి తెలుస్తామా? అంతటితో ఫుల్ స్టాపా? ఆలోచించండి. అద్భుతమైన మాటలు మనకి కనిపిస్తున్నాయి. అలాంటి ఆలోచనలు ఉన్నవారు, అయ్యో నీకు నీ పేరట ఎన్నో కార్యాలు చేస్తున్నానయ్యా, సభలు పెడుతున్నానయ్యా, కృతజ్ఞత కూడికలు పెడుతున్నానయ్యా, బహిరంగ సభలు పెడుతున్నానయ్యా, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నానయ్యా, లక్షలు ఖర్చు పెడుతున్నాను, వేల ఖర్చు పెడుతున్నాను, కానికి ఇస్తున్నానయ్యా, ఈ పరిచర్య కొరకు ఎంతో కష్టపడుతున్నానయ్యా, ఎన్నో పనులు చేస్తున్నాను, అద్భుతాలు చేస్తున్నాను, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాను, ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాను, ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను. ఏమంటాడు తెలుసా దేవుడు ఏమంటాడు తెలుసా? మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. నేను పిలుస్తున్నాను, ప్రార్థనతో పిలుస్తున్నాను, గంటలు పిలుస్తున్నాను, బహిరంగ సభలు పెడుతున్నాను, లక్షల ఖర్చు పెడుతున్నాను, కీర్తనలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, వాక్య పఠనాన్ని చదువుతున్నాను, పరిచర్య చేస్తున్నాను అనుకుంటున్న వారు నేను దేవుని నమ్మేసుకున్నానని మాత్రమే అనుకుంటే పొరపాటు. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని ప్రార్థన చేయొద్దని బైబిల్ చెప్పట్లేదు, ఉపవాసం ఉండవద్దని బైబిల్ చెప్పట్లేదు, వాక్య పఠనం చదవద్దని బైబిల్ చెప్పట్లేదు, ఆరాధించొద్దని బైబిల్ చెప్పట్లేదు, పరిచర్య చేయొద్దని చెప్పట్లేదు. ప్రార్థనతో ప్రభు అని పిలవడం మాత్రమే అక్కడితో ఫుల్ స్టాప్ పెడితే ఏమంటున్నాడు? ప్రభువా అని నన్ను పిలిచే ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. దేవునికి మహిమ కలుగును గాక. నేను గంటలు తడబడి నేను ఎంత ప్రార్థన చేసినా ప్రభు చిత్తం నాలో జరగకపోతే అది ప్రార్థన పరలోక రాజ్యం చేరదు.
నా దేవుని చిత్తము నాలో నుండి జరగకపోతే నేను ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని కార్యక్రమాలు తలపెట్టినా, ఎన్ని బహిరంగ సభలు పెట్టినా, ఎన్ని కృతజ్ఞత కూడికలు పెట్టినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత ఆరాధన ఎలుగెత్తి గుండెలు బాధేసుకొని మంచి స్వరముతో ఆత్మపూర్ణుని ఎంత ఆరాధన చేసినా, ఆ ఆరాధన దేవుని సన్నిధికి చేరాలంటే ఆయన చిత్త ప్రకారంగా నా ప్రవర్తన, నా బ్రతుకు, నా భక్తి జీవితం ఉండాలి. నా భక్తి జీవితం ఆయన చిత్త ప్రకారంగా లేకపోతే నేను ఎంత ఆరాధన చేసినా, ఎన్ని కీర్తనలు పాడిన, ఎన్ని సభలు పెట్టినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత ఎలుగెత్తి వాక్యము నేను ప్రకటించినా ప్రయోజనం ఏమీ ఉండదు. దేవునికి మనము తెలియము. అక్రమ చేయవాళ్ళ యొద్ద నుండి పండని వెలివేస్తాడు మనలను. ఆయన చిత్తం మనలో జరగకపోతే, ఆయన చిత్తానికి మనం తల వంచకపోతే, పాటల పాట ద్వారానే ఆయన చిత్తం అనుకుంటే, పాటల యొక్క ఆరాధన ద్వారానే ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తానని భ్రమలో ఉంటే, అక్రమ చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండి అని అంటాడు. భక్తులు అంటున్నారు, అక్కడ ఏమంటున్నారు, కొంతమంది ఏమంటున్నారయ్యా, ప్రభా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టమయ్యా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు మేము మిమ్మల్ని ఎవ్వడను ఎన్నడను ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాడంట దేవుడు. అంత బాధాకరమైన విషయము. అద్భుతాలు చేసిన వాడు ఏమంటున్నాడు, నువ్వెవడవో నాకు తెలియదు అంటున్నాడు. ఆశ్చర్య కార్యాలు చేసిన వాడిని నువ్వెవడవో నాకు తెలియదు అంటున్నాడు. దయ్యాలని వెళ్ళగొట్టిన వాడిని ఏమంటున్నాడు తెలుసా, నువ్వెవడవో నాకు తెలియదు అంటున్నాడు. అంటే ఆయన చిత్తము ఆ మనుషుల్లో జరగట్లేదు. ఆయన చిత్తము నాలో జరగకుండా నేను ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు అని పేరడ చేసినా, ఎన్ని మీటింగ్స్ కనెక్ట్ చేసినా, ఎన్ని బహిరంగ సభలు పెట్టినా, ఎంత ఊడి చేసినా, చర్చ అంతా ఎంత తుడి చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత వాయిద్యాలు వాదించినా ఏంటి, నేను కీర్తనలు పాడినా, గంటలు ఉపవాసం ఉన్నా, గంటలు నేను ప్రార్థన చేసిన, ఆయన చిత్తం నాలో జరగకపోతే నువ్వెవ్వడమో నాకు తెలియదు పోరా అంటాడు దేవుడు. ఎంత బాధాకరమైన విషయము. దేవుడు నాకు తెలుసని నేను అనుకుంటున్నానే, కానీ నాకు దేవుడు తెలుసా అనే ఆలోచన నాలో ఉండాలి. అయ్యో నా భక్తి నేను చేస్తున్నాను, దేవుడు ఇదే భక్తి అనుకుంటున్నాను, నా భక్తిని దేవుడు స్వీకరిస్తాడా? ఈ భక్తి ఆయన దృష్టికి కరెక్ట్గా ఉందా? ఆయన చిత్తం ప్రకారంగా నేను భక్తి చేస్తున్నానా? ఆయన చిత్త ప్రకారంగా నేను పాటలు పాడుతున్నానా? ఆయన చిత్త ప్రకారంగా నేను పరిచర్యలో ఉన్నానా అని ప్రతి వ్యక్తి కూడా మనసులోనూ ఆలోచన ఉండాలి. దేవుడు నాకు తెలుసు అనుకుంటే సరిపోదు, దేవునికి కూడా మనము తెలియాలి. దేవుడికి అందరూ తెలుసండి. ఏంటి పిల్లలు అడిగినా దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు అంటారు. దేవుడు ఉన్నారంటే ఏదేదో అన్నా సరే దేవుడు ఖచ్చితంగా ఉన్నాడని మాత్రం అంటారు. అందరికీ తెలుసు దేవుడు ఉన్నాడని. కానీ దేవునికి నువ్వు తెలుసా? దేవునికి మనం తెలిస్తేనే ప్రయోజనం. ఎమ్మెల్యే నాకు తెలుసండి, సీఎం నాకు తెలుసండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాకు తెలుసండి అంటే సరిపోదు. ఆ పవన్ కళ్యాణ్కి నువ్వు తెలిస్తేనే ప్రయోజనం ఉంటుంది, నీకు మేలు కలుగుతుంది, నీకు లాభం కలుగుతుంది. ఏదైనా పని జరగాలంటే సీఎం డిప్యూటీ సీఎం నా ఫ్రెండ్ అండి అనుకుంటే పని ఈజీగా అయిపోద్ది. కొన్నిసార్లు కొన్ని పనులు ఎవరికి జరగలేని పనులు ఆ పరిచయాన్ని బట్టి, వారితో ఉన్న సహవాసాన్ని బట్టి, వారితో ఉన్న పరిచయాన్ని బట్టి కొన్ని పనులు ఏమవుతాయి, ఫ్రీగా అవుతాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, పోలీస్ స్టేషన్లో ఉన్న సీఏ నా ఫ్రెండ్ అనుకోండి, కేసు ఈజీగా అవుతుందా కష్టంగా అవుతుందా? ఈజీగా అవుతుంది. ఒక కానిస్టేబుల్ నాకు తెలుసు అనుకో, ఇదిగో పలానా మూలపేట నుంచి ప్రెసిడెంట్ గారు పంపించారని అంటే పని ఈజీగా అవుద్ది. నీ అంతటి నువ్వే స్టేషన్కి వెళ్తే అది కష్టం అవుద్ది. నాయకులు మనము తెలియడం గొప్ప కాదు, నాయకులకి కూడా మనం తెలియాలి. చూడండి, చాలామంది హీరోల కోసము చనిపోతారు. సినిమా థియేటర్లో రీసెంట్గా ఒక ఆమె చనిపోయారు తెలుసా? ఒక ఆమె చనిపోయారు కదా, చనిపోతారు కదా. చనిపోతే వారు ఏం చేస్తారు, నష్టపరిహారం ప్రకారం ఏం చేస్తారు, కొంత వాళ్ళకి బ్యాడ్ టాక్ రాకూడదని, వాళ్ళకి చెడ్డ పేరు రాకూడదని ఏం చేస్తారు, కొంత నష్టపరిహారం ఇస్తారు. అదేవిధంగా నేను నా హీరోకి నేను తెలుసు అనుకోండి, ఏ కష్టం వచ్చినా ఏం చేస్తాడు, చిటికలో చేస్తాడు. చాలామంది ఇంటర్వ్యూలు చేస్తుంటారు, డాన్స్ మాస్టర్లు, కొరియోగ్రాఫ్ మాస్టర్లు. కొంతమంది అంటారు పలానా హీరో నన్ను నిలబెట్టాడండి, పలానా హీరో నాకు సహాయం చేసాడు. ఎందుకంటారు, వారికి ఉన్న పరిచయాన్ని బట్టి, వారికి ఉన్న బంధుత్వాన్ని బట్టి, వారికి ఉన్న సహవాసాన్ని బట్టి ఏమంటారు, అలా అంటారు. అంటే ఒక వ్యక్తితో మనం పరిచయం ఉంటే ఆ సీఎం కానీ, ఎమ్మెల్యే కానీ, కౌన్సిలర్ కానీ, ప్రెసిడెంట్లు కానీ ఉంటే ఖచ్చితంగా ఈజీగా పనులు జరుగుతాయి. అదే మాదిరిగా దేవునితో మనం సహవాసం ఉంటే ఖచ్చితంగా
మనం ఆయన దృష్టిలో ఉంటాం. ఆయనతో సహవాసం చేయాలి. ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళాలంటే ఆయనతో నడవాలి, ఆయనతో మాట్లాడాలి. మాట్లాడాలా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో మూలపేట నుంచి పలానా ప్రెసిడెంట్‌ని అండి, కౌన్సిలర్‌ని వచ్చానండి అని చెప్పాలి. చెప్తేనే పరిచయం అవుతాం. పరిచయం అవుతేనే సహవాసం పెరుగుతుంది. అప్పుడు ఎప్పుడొచ్చినా మనల్ని ఏం చేస్తారు? గుర్తుపెడతారు. ప్రత్యేక హోదా ఇస్తారు. ప్రత్యేకంగా కూర్చోబెడతారు. ఆ ఉన్న గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ ఏం చేస్తారు? కనుక్కుంటారు. ఏమైనా రోడ్లు అవసరమా? వాటర్ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఏమైనా పనులు ఏమైనా కావాలా? అని అడుగుతారు. అడిగి ఏం చేస్తారు? డెవలప్‌మెంట్ చేస్తారు. వారితో సహవాసం చేయాలి. నాయకులతో సహవాసం చేయాలి. గంటలు గంటలు మనం మాట్లాడాలి. ఇందాక మాట్లాడుకున్నాం కదా! గంటల గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను అంటే, గంటల గంటల దేవుడు కూడా మనతో మాట్లాడాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. నేను గంటల గంటలు దేవునితో మాట్లాడుతానంటే సరిపోదు. అదే గంటల గంటలు దేవుడు కూడా నీ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడితేనే ఆ సహవాసము బలంగా ఉంటది. ఈరోజు ఏమనుకుంటాం? ఇదిగో నేను ప్రార్థన చేసేసాను, దేవుడు నాకు తెలిసిపోయాడు, నా ప్రార్థన వినేస్తాడు అనుకుంటాం. అదే దేవుడు వాక్యము ద్వారా నీతో కూడా మాట్లాడాలి. మాట్లాడుతున్నావు, ఆయన రిప్లై వాక్యం ద్వారా నీతో మాట్లాడితేనే సహవాసం బలంగా ఉంటుంది. మనం పుట్టించిన దేవుడు, మనం కలుగజేసిన దేవుడు, ఆయన చిత్తము మన ద్వారా నెరవేర్చాలని, నెరవేర్చుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు ఆయన. అండి, ఈ భూమి మీద ఎవరు పుట్టినా నల్లోడా, తెల్లోడా, పొడుగోడా, పొట్టోడా, లావోడా, బక్కోడా, ఎవడైనా అనవసరము. ఏ దేశముడైనా అనవసరము. ప్రతి మనిషి ఈ భూమి మీద మనుగుడు సాగిస్తున్న ఈ నరపుత్రుడు ప్రతి వ్యక్తి కూడా పుట్టించింది ఆయనే. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని కలుగజేశాడు. ఎలా కలుగజేశాడో తెలుసా? ఎలా కలుగజేశాడో తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, నేల మట్టితో నన్ను నిర్మించి వారి నాసికాంధ్రములో ముక్కులో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని పుట్టించాడు, నేల మట్టితో మన్నుని తీసుకున్నాడు, ఒక నరుని ఒక రూపాన్ని చెక్కుకున్నాడు, వారి నాసికాంధ్రాలు జీవవాయువును వదలగా నరుడు జీవించే ఆత్మాయను. భూమి మీద ఏ వ్యక్తి కన్నా తండ్రి ఎవరో తెలుసా? ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుందండి. ముగించుకుందాం. ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 6వ వచనములో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. 4వ అధ్యాయము 6వ వచనము, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మనకి ఎలాగైతే తండ్రి ఒక్కడే ఉంటాడో, దేవుడు కూడా భూ ప్రపంచానికి దేవుడు కూడా ఒక్కడే. ఆయనే తండ్రి. నిన్ను నన్ను పుట్టించినవాడు. ఆ దేశం ఈ దేశం అనుకుంటా, అది ఇంగ్లీష్ వాళ్ళ దేశమా అండ్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఏ దేశంలో ఉన్న మనుషులను పుట్టించింది ఎవరో తెలుసా? మన తండ్రి. మనల్ని ఎలాగైతే తండ్రి ఒక్కడే కన్నాడో, ఈ భూ ప్రపంచాన్ని కలిగజేసిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి ఆయనే. ఆయన చిత్తము మన జీవితంలో నెరవేరిస్తే, ఆయన చిత్తము మనం తెలుసుకుంటే, ఆయన చిత్తానికి మనం తల వంచితే ఖచ్చితంగా ఆయనకి మనం తెలుస్తాం. లేకపోతే ఏమంటాడు తెలుసా? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు తెలియదు. భూ ప్రపంచానంతా సమస్తమైన తేటగా కనిపిస్తుంది అన్నామే. ఆయన దృష్టికి కన్నులకి కనబడని సృష్టి ఏదీ లేదన్నామే. మరి ఎందుకు దేవుడు అలా మాట్లాడుతున్నాడు? ఎన్ని అద్భుతాలు చేసిన వారు ఆయన కనిపించరా? దయ్యాలు పోగొట్టిన వారు ఆయన కనిపించరా? ఆశ్చర్యకార్యాలు జరిగించిన వారు ఆయన కనిపించరా? ఎందుకంటే అలాంటి వారిలో ప్రార్థన చేసేవారు ఆయన కనిపించరా? వాక్యం చదివేవారు ఆయనకి కనిపించరా? ఆరాధన చేసేవారు ఆయన కనిపించరా? సభలో లక్షలు ఖర్చు పెట్టి సభలో ఏర్పాటు చేసిన వారు ఆయన కనిపించరా? సంఘంలో పరిచయం చేసిన వారు ఆయన కనిపించరా? అంటే ఆయన చిత్తం మన ద్వారా నెరవేర్చకపోతే ఎంత పని చేసిన ఆయనకి మనం తెలీదు. నువ్వెవడవో నాకు తెలియదురా నాయన, నిన్నెప్పుడు చూడలేదురా అని అంటాడు ఆయన. మనము తీర్పులోనికి వెళ్ళిన తర్వాత, నేను ఇన్ని మీటింగ్స్ పెట్టాను ప్రభా, మొన్నే కృతజ్ఞత కూడికి పెట్టాను ప్రభా అంటే, నువ్వెవడవో నాకు తెలియదురా అంటాడు. ఎందుకో తెలుసా? ఆయన చిత్తానికి మనం తల వంచట్లేదు గనక,
నా చిత్తం ప్రకారంగా, నా పేరు ప్రకారంగా ఇదే భక్తి అనుకొని భ్రమలోకి వెళ్ళిపోయిన ఆయన నచ్చినట్టు నేను తిరుగుతున్నాను కనుక ఆయనకి మనం ఎవరమో తెలీదు. మరి ఆయన చిత్తం జరగాలంటే, ఆయన చిత్తం నేను తెలుసుకోవాలంటే, ఆయన చిత్తం ఎలా ఉంటుందంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన చిత్తం ఏంటో తెలుసా? ఆయనకి ఎవరంటే ఇష్టలో తెలుసా? ఆయనకి ఎలాంటి వారంటో తెలుసా? ఎలాంటి వారిని గుర్తుపెట్టుకుంటాడో తెలుసా? ఎలాంటి వారు వీళ్ళు నా మనుషులు, నా కుమార్తె, నా కుమారుడని సాక్ష్యం ఇస్తాడో తెలుసా? చూద్దామా మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. ఎవరంటే తెలుసా ఆయనకి ఇష్టలు? ఎవరంటే తెలుసా ఆయనకి ఇష్టలు? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. ఎవరంటే ఆయనకి ఇష్టలో గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. 6వ వచనం 11వ అధ్యాయం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. మరి నేను దేవునికి తెలియాలంటే నాలో విశ్వాసం ఉండాలి. నాకెంత భక్తి ఉన్నా, ఆకాశం అంత భక్తి ఉన్నా, ఆవగింజంత విశ్వాసం కూడా నాలో లేకపోతే నా భక్తి అంతా వ్యర్థమే. ఆకాశం అంతా, మీరేమైనా కొలతలేయగారు ఆకాశానికి? ఆకాశం అంత భక్తి ఉన్నా నాలో ఆవగింజంత విశ్వాసం కూడా లేకపోతే నా భక్తి అంతా వ్యర్థము. దేవునికి తెలియదు. నువ్వెవడవో నాకు తెలియదురా నాయన, నా నుండి తొలగిపో, బయటికి పో అంటాడు దేవుడు. నేను దేవునికి తెలియాలంటే నేను విశ్వాసిగా ఉండాలి. ఆవగింజంత విశ్వాసమైన నాలో ఉండాలి. ఈ కడవరి దినాల్లో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను విశ్వాసము కనుగొందినా. ఎవరిలో విశ్వాసం కనబడట్లేదంటే భూమి మీద తేటగా కనిపిస్తున్న ప్రజలందరి వైపు చూస్తే మనుషుల్లో విశ్వాసం కొదువైపోతుంది. మనుషుల్లో విశ్వాసము లేకుండా పోతుంది. మనుషులు వారికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనటు అసాధ్యము నాయన. మనం ఇష్టం పడాలంటే, దేవుడికి మనము తెలియాలంటే, ఖచ్చితంగా మనం విశ్వాసుల జాబితాలలో మన భక్తి జీవితం ఉండాలి. అలాంటి భక్తిని మనం సంపాదించుకోవాలి. అలాంటి విశ్వాసులుగా ఉండాలి. ఉన్నా లేకపోయినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ప్రపంచమే మన మీద దాడి చేసినా, శత్రువులు మన మీద దాడి చేసినా, నా అన్నవారే నా మీద దాడి చేసినా, నా అన్నవారే నన్ను తొక్కే మనసుగా అనగగొట్టాలన్నా, నన్ను పైకి వెత్తేవాడు ఒకడు ఉన్నాడు, నన్ను కాపాడువాడు ఉన్నాడు, నన్ను నమ్మదగిన దేవుడు ఉన్నాడు, నేను ఎడబాయి నన్ను వాగ్దానం చేసిన సర్వోన్నతుడైన దేవుడు నా పక్షానుండగా నాకు విరోధి ఎవడనే ధైర్యం మనలో ఉండాలి. అట్టి విశ్వాసము నాలో ఉండాలి. ఖచ్చితంగా అట్టి విశ్వాసం నాలో ఉంటే ఖచ్చితంగా నేను దేవునికి తెలుస్తాం. లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని గంటల వాక్యము నువ్వు బద్దలు కొట్టేసి చించేసినా ఏ ప్రయోజనం ఉండదు. నా దేవునికి నేను తెలియాలంటే నా భక్తి జీవితం దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. ఆయన చిత్తానికి నేను తల వంచాలి. విశ్వాసుడుగా నేను ఉండాలి. విశ్వాసరాలిగా మనం ఉండాలి. విశ్వాసులుగా మనము ఈ లోకములో కొనసాగించాలి. మన భక్తి జీవితాన్ని ముందుకు నడిపించాలి. మరొక మాట నేను చూపిస్తున్నాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనములో, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. నాలో యథార్థత ఉన్నదా? చూడండి, ఈరోజు భర్తలను మోసం చేసే భార్యలు లేరా? యథార్థతను భర్త దగ్గర పోగొట్టుకునే స్త్రీలు లేరా? తల్లిదండ్రుల దగ్గర యథార్థతను పోగొట్టుకునే ఎంతో మంది ఈరోజు పిల్లలు ఉన్నారు. అయ్యో, నమ్మి నిన్ను పంపించి కాలేజీలకి, స్కూళ్ళకి, పనికి పంపించేస్తే ఈరోజు ఆ యథార్థతను పోగొట్టుకునే యవనస్తులు అందరూ ఉన్నారు. మరెవ్వరు దేవునికి తెలియదు. అమ్మా, నువ్వెన్ని పాటలు పాడావో నాకు తెలీదు, ఎన్ని ఆరాధనలు చేసావో నాకు తెలీదు, అంత కానికిచ్చావో నాకు తెలీదు, నీలో యథార్థత లేకపోతే నువ్వెవరవో నాకు తెలియదు అనే రోజు మనలోకి వినిపిస్తుంది, మన చెవులకి వినిపిస్తుంది. ఈరోజు భర్తలను మోసం చేసిన భార్యలు ఉన్నారు, భార్యలను మోసం చేసిన భర్తలు ఉన్నారు, పిల్లలను మోసం చేసిన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను మోసం చేసిన పిల్లలు ఉన్నారు. యథార్థత మనుషుల్లో తగ్గిపోతుంది. యథార్థత లేదు. వ్యాపారంలో యథార్థత లేదు, మాటల్లో యథార్థత లేదు, నడవడికలో యథార్థత లేదు, చూపుల్లో యథార్థత లేదు, ప్రేమలో యథార్థత లేదు. ఇంట్లో యథార్థత లేని మనుషులుగా నేను ఎన్ని పాటలు పాడినా, ఎన్ని గంటల వాక్యం చెప్పేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎన్ని కీర్తనలు పాడినా, ఎంత వాయిద్యాలు వాయించినా, నాలో యథార్థత లేకపోతే దేవునికి నేను నచ్చను, దేవునికి నేను తెలియబడను. దేవునికి తెలియాలంటే
యథార్థంగా ఉంటే ఆయనకి ఇష్టపడతాడు. యథార్థంగా ఉంటేనే ఆయన ఇష్టపడతాడు. మొదటి మాట విశ్వాసం ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి, యథార్థత ఉండాలి. మరొక మాట నేను చూపిస్తున్నాను. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యవర్తులు ఆయనకి ఇష్టలు, సత్యాన్ని వెంబడించే వారానికి ఇష్టలు. ఈరోజు చూడండి, అసత్యానికి పరుగులు తీస్తున్న విశ్వాసులందరూ పేరు పెట్టుకొని క్రిస్టియన్లు ఎంతోమంది ఉన్నారు తెలుసా. సత్యానికి తలవంచరు ఏంటి, ప్రలోభాలకి గురి పెడితే ఈరోజు క్రైస్తవం వెంబడిస్తున్న సేవకులు ఎంతోమంది కనిపిస్తున్నారు. ప్రలోభాలకి గురిపెట్టిన సేవకులను వెంబడించి విశ్వాసులు ఉన్నారు. నమ్ముతారా? సత్యాన్ని నమ్మరు, వాక్యానికి తలవంచరు. అది సత్యమా అసత్యమని పరిశీలన చేయరు. అది చెప్తుంది నిజమా అబద్ధమా అని చెప్పరు, నమ్మరు. గుడ్డెత్తి చేనులో సిద్ధపడేటట్టుగా ఏం చేస్తారంటే ఈరోజు అందులుగా ఉన్న సేవకులను వెంబడించే విశ్వాసుల పేర్లు పెట్టుకుని ఎంతోమంది క్రిస్టియన్లు ఉన్నారు. సత్యానికి తల వంచరు, సత్యవర్తులనే ఆయనకి ఇష్టలు, సత్యాన్ని వెంబడించేవారే ఆయనకి ఇష్టలు, దేవుని కొరకు యథార్థంగా బ్రతికేవారే ఆయనకి ఇష్టలు, దేవుని కొరకు యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు, దేవుని కొరకు ఉన్నట్టుగా బోధించేవారు, ప్రవర్తించేవారు, ప్రకటించేవారు, వెంబడించేవారే ఆయనకి ఇష్టలు. కానీ ఎలా పడితే అలా తిరిగేస్తాను, చక్కగా పాటలు పాడేస్తాను, దేవుడు చక్కటి స్వరాన్ని ఇచ్చాడు, చక్కటి వాక్యము బోధించగలిగే సామర్థ్యత నాకు ఇచ్చాడు, చక్కటి వాయిద్యాలను వాయించగలిగే మంచి టాలెంట్ నాకు ఇచ్చాడు, సంఘంలో పరిచయం చేయాలన్న నేనే, వంటలు వండాలన్న నేనే, ప్రతి పని చేయాలన్న నేనే ఈరోజు మీటింగ్స్ పెట్టాలన్నా లక్షలు ఖర్చు పెట్టి నేను పెట్టగలని గొప్పలు చెప్పుకుంటున్నాము. కానీ ఆయన చిత్తానికి తల వంచి ఆయన చిత్త ప్రకారంగా మనం చేస్తున్నామన్న పరిశీలన చేస్తున్నామా? చేయకపోతే దేవుడు అంటాడు తెలుసా, నేను ఎరగను అంటాడు. అది ఎంత బాధాకరమైన సౌండ్ తెలుసా. ఆ సౌండ్కి ఏమైనా చెప్పగలమా? దేవుడు నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు అని పదులు సంవత్సరాల నుంచి నీ భక్తి జీవితాన్ని నడిపిస్తేస్తున్నాం. కానీ ఏ రోజైనా అయ్యో నాకు దేవునికి నేను కూడా తెలుసనే ఒక దృఢమైన నమ్మకం నీలో ఉందా? ఎలా ఉంటుంది? నాలో విశ్వాసం ఉంటే ఇదిగో నేను విశ్వాసగా బ్రతుకుతున్నాను, ఖచ్చితంగా దేవునికి నేను తెలుస్తాను, నా భక్తి, నా పాట, నా కీర్తన, నా ఆరాధన, నా వాక్యపట్నం, నా వాక్య పరిచర్య అన్నీ దేవుడు చూస్తున్నాడనే ధైర్యం, గుండె ధైర్యం ఉండాలి. మనకి ఉండాలంటే విశ్వాసులుగా ఉండాలి, యథార్థత ఉండాలి, సత్యాన్ని వెంబడించేవారుగా ఉంటే ఆయన ఖచ్చితంగా ఇష్టపడతాడు. ఖచ్చితంగా ఆయన కనుదృష్టి నాపై ఉంటుంది. అది ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా చేయి పట్టుకొని పైకి లేవనీసేవాడు నా పక్షాన ఉంటాడనే ధైర్యం మనకు ఉండాలి. పిల్లికి దడిసిపోవడము, ఎలక్క దడిసిపోవడము, చిన్న చిన్న ప్రమాదాలకు దడిసిపోవడము, పక్కల వీధిలో ఏదో యాక్సిడెంట్ జరిగిందనో, పక్క వీధిలో ఎవరో చనిపోయారనో మనము భయపడిపోతే మన విశ్వాసాలు ఎలా అవుతాం? ప్రపంచమంతా మన మీదకి వచ్చేసి నిలబడగలిగే ధైర్యము క్రైస్తవుడికి ఉండాలి. ఆనాడు దానియేలు సింహాల బోన్లు వేసేసినా సరే నన్ను దేవుడు రక్షించగలిగే సమర్థత కలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఈ సింహాలను ఏమి చేయవు అని ధైర్యంతో సింహాల బోన్లోనికి వెళ్ళిపోయిన భక్తుల జీవితాలు మనకు కనిపించట్లేదు. ఈరోజు ఏమైనా చేసాయా? దానియేలు సింహాల బోన్లు వేసేస్తే సింహాలు ఏమైనా దానియేలుని చంపేశాయా? ఒక పక్క వీధిలో ఒక వ్యక్తి చనిపోతే, ఒక మనిషి చంపేస్తే మనం భయపడిపోతున్నామా? బయటకు రాలేకపోతున్నామా? మన భక్తులమా? మన విశ్వాసలమా? మన దేవుడి దగ్గర మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఏమి తల వంచుతున్నాం? అమ్మ రెండమ్మ మీటింగ్ అనికంటే అయ్యయ్యో మేము 8 అవుతే ఊరి మీదకి వచ్చేసి అందరిని చంపేస్తాయా? ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో? శ్మశానంలోకి వెళ్ళి పడుకుంటున్నారు. ఈరోజు శ్మశానంలోనే కాపురాలు చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. కాటి కాపురాలు శ్మశానంలోనే కాపురం చేస్తారు తెలుసా? మరి చంపేసాయా? ఎవరైనా చచ్చిపోయారా? కాటి కాపురం వచ్చేసి మొన్నే సూసైడ్ చేసుకున్న అమ్మాయి చంపేసింది నేను ఎప్పుడైనా విన్నారా పేపర్లోను? లేదు కదా. క్రైస్తవుడు అనేవాడికి ధైర్యం ఉండాలి. విశ్వాసంలో సన్నగిలిపోతున్నాం. ఈరోజు యథార్థత లేదు, సత్యాన్ని వెంబడించేవారుగా లేరు. ఒక మాట, అద్భుతమైన మాట చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 29వ వచనము ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఈ లోకానికి పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. ఎవరో పక్క వీధిలో చనిపోతే నన్నేం చేస్తుందని ధైర్యం ఉండాలి నాకు. పంపినవాడు నాకు తోడున్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేస్తాను. అప్పుడు నచ్చుతాం.
ఆయనకి ఇష్టమైన కార్యాలు భూమి మీద ఉన్నాయి. అవి ఏమో తెలుసుకొని గ్రంథాన్ని పరిశీలించి గ్రంథాన్ని చదువుకుంటే స్పష్టంగా తేటపడతాయి. తెలుసా? ఆయనకి ఇష్టమైన కార్యాలు భూమి మీద చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. అవి చేస్తే ఖచ్చితంగా నిన్ను నన్ను దేవుడు ఎరుగుతాడు, తెలుసంటాడు. బలా నమ్మకమైన నా కుమార్తె, నా దాసుడా, నా కుమారుడా, ఏయ్ మై కమింగ్, మై కమింగ్, నేనున్నాను, నేను చూస్తున్నాను, నీ పరిచర్య చూశాను, నీ పాటలు పాడే విధానం చూశాను, నీ వాక్యం చెప్పే విధానం చూశాను. నా చిత్త ప్రకారంగా నువ్వు భక్తి చేసావయ్యా. నీ విశ్వాసంలో ఉన్నావు, యథార్థతలో ఉన్నావు, ప్రేమించడంలో ఉన్నావు, క్షమించడంలో ఉన్నావు, సత్యాన్ని వెంబడించేవాడుగా ఉన్నావు. నా చిత్తానికి నువ్వు తల వంచావు నాయన. అంత భక్తి చేసిన ఆయన చిత్తానికి తల వంచకపోతే అది వ్యర్థం. ఎన్ని కోట్లు, లక్షలు, వేలు ఖర్చు పెట్టినా, ఎంత ప్రయాణాలు చేసినా, ఆయన చిత్తానికి నేను తల వంచకపోయి ఎంత కార్యక్రమాలను చేసినా అది వ్యర్థం. ఆ భక్తి వ్యర్థం. ఆ భక్తి దేవుని దృష్టిలోనికి చెల్లదు. నేను వెళ్ళాలన్నా, దేవుని దృష్టి నా మీద ఉండాలన్నా, దేవుడి కని దృష్టి నా మీద ఉండాలన్నా, నా భక్తి దేవునికి నచ్చాలన్నా, నా పాట దేవునికి నచ్చాలన్నా, నా ఆరాధన ద్వారా దేవుడు మహిమపరచబడాలన్నా ఆయన చిత్త ప్రకారంగా మనం చేయాలి. ఎన్నో మాటలు ఉన్నాయి, వందల రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆయన చిత్తానికి తల వంచాలి, ఆయన చిత్తానికే తల వంచాలి. భక్తి అంటే చెప్పాను కదా, భక్తి అంటే ఆయనకి నచ్చే విధంగా ఉండాలి, కానీ మనకు నచ్చే విధంగా ఉండకూడదు. ప్రతిదీ కూడా సరి చేసుకుందాం. అయ్యో ప్రభా ఇలా మాట్లాడితే నీకు నచ్చదా, అయ్యో ఇలా అడుగులేస్తే నీకు నచ్చదా, ప్రభా నేను ఇలా ప్రవర్తిస్తే నీకు నచ్చదా, దాని వెంటనే మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. బలహీనులను బలపరిచేవాడు ఆయన, పాడైపోతున్న వారిని బాగు చేసేవాడు ఆయన, కురుంగిపోతున్న వారిని లేవనెత్తేవాడు ఆయన, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న వారిని దారి మళ్లించి మంచి మార్గంలో ప్రయాణం చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఏం చేస్తాడు? మనకి విరోధి ఎవడు? క్రీస్తు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు లేడు. ఏ నాయకుడు, ఏ అధికారి ఎవడు ఏమి చేయడు. ఎన్ని బెదిరించినా, ఎన్ని కాల్స్ వచ్చినా, ఎంత నేను రోధించినా, సాతాను ఎన్ని వలలేసినా, ఎన్ని ఎరలేసినా, ఎన్ని విధాలుగా నేను పడగొట్టాలనుకున్నా, దేవుడు నా పక్షాన ఉంటే ఎవడు నన్ను ఏమి చేయలేడు. ఎవ్వరు నన్ను ఏమి చేయలేరు. ఎవ్వరు ఏమీ చేయలేరు. దేవుడు మన పక్షాన ఉండగా ఎవ్వరు మనల్ని ఏం చేయరండి. అధికారుల, నాయకుల, ధనవంతుల, జ్ఞానవంతుల, తెలివైన వార ఎవ్వరు ఏమీ చేయలేరు. దేవునికి కూడా మనము తెలియాలి. దేవుడు నాకు తెలియడం గొప్పే, మంచిదే, తప్పన్నట్లేదు. దేవుడు నాకు తెలిసేంటి అంటే అది మంచిదే, కానీ దేవునికి కూడా నువ్వు తెలియాలి. ఒక డిప్యూటీ సీఎంకి నాకు తెలుసు అని శంకలు గుద్దేసుకుంటే సంబరం కాదు అది. డిప్యూటీ సీఎం కూడా నువ్వు తెలిసావు అనుకోండి, మీ బాండింగ్ బాగుంటుంది, మీ సహవాసం బాగుంటుంది. ఏదైనా కష్టం వస్తే ఆ సీఎం గారితో, ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుంటావు, ప్రెసిడెంట్ గారితో మాట్లాడుకుంటా, పని ఈజీగా ఉంది. అలాగే దేవునికి కూడా నువ్వు తెలియాలి. దేవునికి కూడా నువ్వు తెలిస్తే, నీ భక్తి దేవునికి తెలిస్తే, నీ పాట దేవునికి తెలిస్తే, నీ ఆరాధన దేవునికి తెలిస్తే, నీ వాక్యం చెప్పే విధానం దేవునికి నచ్చితే, నీ వాక్యం చదివే విధానం దేవునికి నచ్చితే, నీ పరిచర్య సంఘంలో చేస్తున్నావు కదా, వంటల కార్యక్రమంలో నువ్వు కుర్చీలు ఎత్తడం, బరకాలు ఎత్తడం, సంఘం కడగడం, ఎన్ని దేవునికి తెలిసే విధంగా నువ్వు చేస్తే ఖచ్చితంగా నీ బాండింగ్ బాగుంటుంది, ఆయనతో సహవాసం బాగుంటుంది, ఆయనతో మాట్లాడుతావు, ఆయన మాట కూడా నీవు వింటావు. ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడుతావు, వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. మన బాండింగ్ చాలా బాగుంటుంది, బలంగా ఉంటుంది, స్నేహము చాలా బలంగా ఉంటుందండి. నేను దేవునితో మాట్లాడతాను, దేవుడి మాట నేను వినను, ఆయన నాతో మాట్లాడకపోయినా పర్లేదు, నేను ఎన్ని గంటలైనా మోకరించి నేను గదిలోకి వెళ్ళి నేను ఎంత ప్రార్థన చేసేసినా దేవుడు కూడా మనతో మాట్లాడితేనే ప్రయోజనం. ఆ ప్రార్థనకి దేవుడిని కూడా మనతో మాట్లాడాలి. అలా మాట్లాడతాడయ్యా దేవుడు అంటే వాక్యము ద్వారా స్పష్టంగా నాతో మాట్లాడతాడు దేవుడు. ఈ వాక్యము ద్వారానే నన్ను బ్రతికిస్తాడు దేవుడు. ఆ వాక్యము ద్వారా నేను పాపము చేయకుండా నేను ఉండగలను. ఖచ్చితంగా దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు. రాయి కాదు, రప్ప కాదు, మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు మనుషులను ఆదరించేవాడు, మనుషులను బలపరిచేవాడు మన దేవుడు మాట్లాడే దేవుడు. అలాంటి దేవుడు మనం నమ్ముకున్నాం కనుక ఆయనకి కూడా మనం తెలిసేవారిగా మనం ఉండాలి. అందుకే నేను టైటిల్ ఇచ్చాను. ఏమని ఇచ్చానంటే ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, నీవు దేవునికి తెలుసా? ప్రశ్న మార్కు. నీవు దేవునికి తెలుసా? తెలిస్తే సరిపోదయా? దేవుడు నీకు తెలిస్తే సరిపోదయా? నీవు కూడా దేవునికి తెలియాలంటే అంత భక్తి జీవితం చేయాలి,
ఆ భక్తి జీవితం ఆయనకి నచ్చే విధంగా ఉండాలి. నేను ఎన్నో స్వస్థతలు చేసేసాను, అద్భుతాలు చేసేసాను, ప్రభువా ప్రభువా నేను పిలిచేసాను, నోరు చించేసుకొని అరిసేసాను అంటే ఆయన చిత్త ప్రకారంగా మనం ఏమి చేయకపోయినా అండి, ఎంత చేసినా ఆయన చిత్త ప్రకారంగా మనము చేయకపోవడం చేసామనుకోండి, ఆయన చిత్తం లేకుండా ఆయన చిత్త ప్రకారంగా మనం ఎన్ని చేసినా ఆయన దృష్టిలోనికి ఏ పాట, ఏ భక్తి, ఏ వాక్యం, ఏ పరిచర్య ఏది వెళ్ళదు. ఒకే ఒక్క మాట అంటాడు గేట్ దగ్గర ఉండి, నువ్వెవరో నాకు తెలీదమ్మా, వెళ్ళిపో అంటే అది ఎంత బాధాకర విషయం. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఇంట్లోకి వస్తుంటే నువ్వెవరి పిల్లవమ్మా అని తగిలేసింది అనుకోండి తల్లిదండ్రులు, ఆ పిల్లలు ఏమైపోతారు? ఎక్కడికి వెళ్తారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఎక్కడికెళ్తారు? ఏ ఇంటికెళ్తారు? ఏ ఇంటి దగ్గర ఆశ్రయం తీసుకుంటారు? తల్లిదండ్రులే బయటికి పంపించేస్తే ఆ బిడ్డలు అనాథలైపోతారే. ఆ బిడ్డలు ఏండి అన్నం పెట్టేవారు, ఆ బిడ్డకి శుభ్రం చేసేవారు, ఆ బిడ్డను చూసుకునేవారు ఉండరు కదా! అలాగే దేవుడు కూడా అయ్యో దేవుని సన్నిధానానికి నేను వెళ్ళిపోతున్నాను, అయ్యో దేవుని రాజ్యానికి నిత్యత్వంలో నేను వెళ్ళిపోతున్నాను, దేవునితో సంతోషం అన్న ఆశతో మనం వెళ్తున్నప్పుడు గేటు దగ్గరుండి నువ్వెవరో నాకు తెలీదంటే మనం ఎక్కడికెళ్ళాలి? మన దారి, మన మార్గం ఎటుపోతుంది? మన భక్తి జీవితం ఎటుపోతుంది? మనం ఎన్నో పాటలు పాడామే, ఎన్నో ఆరాధనలు చేసామే, ఎన్నో వాక్యాలు చెప్పాము, ఎన్నో వాక్యపట్నాలు చదివాము, ఎంతో పరిచర్య చేసామే. ఆ భక్తి జీవితం అంతా ఏమైపోతుంది? నువ్వెవడవో నాకు తెలీదు అంటే ఆ బ్రతుకు మనకెందుకు? రామ్మ వెల్కమ్, వెల్కమ్ అని దేవుడు మనల్ని ఆహ్వానించి, మనం ఎదురొచ్చి, మనం కౌగిలించుకొని, మనం తీసుకెళ్ళి ఆయన రాజ్యంలో ఆయన పక్కన కూర్చోబెట్టుకొని, మనకంటే ఒక ప్రత్యేకమైన హోదా ఇస్తూ, మనకంటే ప్రత్యేకమైన కేటాయించిన చైర్స్‌ల్లోనో, ఆ స్థలములోనో మనం కూర్చోబెడితే ఎంత ఆనందపడతాం. అదే దేవుడు నువ్వెవరివో నాకు తెలీదని బయటికి పో అంటే ఎక్కడికెళ్ళిపోతాం? ఎటెళ్ళిపోతాము? ఏ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాం ఒకసారి ఆలోచించండి. మాటలు వింటున్న ప్రజలారా, దేవుడు మనతో నేరుగా మాట్లాడుతున్నాడు. మనం కూడా దేవునికి తెలియాలి. దేవుడు నాకు తెలుసు, దేవుడు నాకు తెలుసు, ఇదిగో భక్తి చేస్తున్నాను అని సంకలు గుద్దేసుకోవడం కాదు. దేవునికి కూడా నువ్వు తెలిస్తేనే అది ప్రయోజనం. ఇటు ధన్యత దేవుడు మనందరికీ దాన్ని అనుగ్రహించును గాక. చిన్నపాటి ప్రార్థన చేద్దాం. మోకరించండి ప్రార్థన. మహోన్నతుడైన ప్రభువా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, స్తుతులకి పాత్రుడా, సర్వోన్నతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ విలువైన మాటల చేత, నీ గంభీరమైన మాటల చేత మమ్మల్ని మరొకసారి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుని ఎటువంటి ఆంతర్యం జరగకుండా క్రమంగా మర్యాదకరంగా నీ విలువైన మాటలు వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసును మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాలో స్పష్టతను దయచండి ప్రభా. ఇంకా ప్రభా నీ చిత్తానికి మేము తల వంచకపోతే మమ్మల్ని క్షమించండి ప్రభా. నీ చిత్తానికి తల వంచే భక్తి విధంగా మేము చేయడానికి సహాయం దయచండి. 2025 సంవత్సరంలో ప్రభా మాలో ప్రభా మార్చుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. మార్చుకోవడానికి సహాయం దయచండి, కృప చూపించండి. నీ చిత్తానికి తల వంచుతూ ప్రభా నీ పరిచర్య విధానం నాకు నేర్పించండి. నీ పరిచర్య ఎలా చేయాలో, నీ వాక్య పరిచర్యను ఎలా పంచాలో ప్రభా, అనేక మంది రక్షణ మార్గం నడిపించాలంటే భక్తి జీవితం ఎలా ఉండాలో ప్రభా, మా మాటలు, మా తడబడులు తండ్రి, మా మాటలు, మా ప్రవర్తన, మా చూపులు తండ్రి, ప్రతి అడుగును పరిశీలిస్తున్న దేవమానికి స్తోత్రం ప్రభా. నీకు నచ్చే విధంగా ప్రభా, నీ దృష్టిలో మేము ఉండే విధంగా తండ్రి ప్రభా, నీవు కూడా ప్రభా మాకు తెలుసని మేము చెప్పుకుంటున్నట్టుగా ప్రభా, మేము కూడా నీకు తెలిసే విధంగా మా భక్తి జీవితం ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించి, కనికరించి, బలపరిచి, దయపరిచి ప్రభా, ఈ స్థలం కొరకు తండ్రి నీ చిత్తం ఏమైనదో మాకు తెలియదయ్యా ప్రభా. నీ చిత్తం ఇక్కడ చిందింప చేయండి ప్రభా, చిందింప చేయండి తండ్రి. నీ చిత్తం జరిగించండి. ఈ స్థలంలో ప్రభా నిన్ను స్తుతించాలి, ఆరాధించాలని మేము అనుకోలేదు కానీ ప్రభా, అది నీ చిత్తంలో మమ్మల్ని నడిపించని మేము నమ్ముతున్నాం. అది నీ చిత్తం అయితే ఈ స్థలం కొనడానికి ఈ నెలను గొప్ప అద్భుతం, ఆశ్చర్యకార్యం జరిగించండి. మనుషులకు ఊహకు అందనంత అద్భుతమైన కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు. ఇది నీ పని, ఇది నీ పరిచర్య, ఇది నీ స్థలము తండ్రి. దయతో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా, ప్రతి ఆటంకాన్ని తొలగించి, మూయబడిన ప్రతి ద్వారాన్ని మీరు తొలగించి ప్రభా, ద్వారాలను సరళం చేయమని ప్రభా, అద్భుతం జరిగించమని, ఆశ్చర్యం జరిగించమని ప్రభా, నూతన ఆత్మలతో ఈ ప్రాంతాన్ని మీరు ఉజ్జీవింపచేసి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని, కొద్ది మందితో ప్రారంభించి నీ పరిచర్య అంచెలంచెలుగా ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగాను, రక్షణకరంగాను ప్రభా, ఈ పరిచర్యను అంతట్లో తండ్రి మీరు అద్భుతం జరిగించి, ఆశ్చర్యం జరిగించి అనేక మందికి రక్షణకరంగాను, అనేక మందికి ఆశీర్వాదకరంగాను ప్రభా, ఈ స్థలంలో జరుగుతున్న ఆరాధన అంతటిపై తండ్రి మీకు అనుదృష్టించి మేము మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ఒక అద్భుతమైన పాట చూద్దాం. దయతో మరి ఈరోజు